హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ నేను మీకు కడపలో షాపింగ్‌కి పెట్టింది పేరైన వైవి స్ట్రీట్ చూపిస్తాను చూసేయండి. సో, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి కడప. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఇవాళ నేను వైవి స్ట్రీట్‌కొచ్చానండి. ఎందుకంటే తొందరలో సంక్రాంతి వస్తుంది కదా! మా పాపకి ఫ్రాక్ స్టిచ్ చేపిద్దామని చెప్పి వచ్చేసానండి. సో, మీకు కూడా చూపిస్తాను నేనేమేమి తీసుకున్నానో, ఎంత కాస్ట్ పడ్డాయి అన్నది. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదంతా బీకేఎం స్ట్రీట్ అంటారండి దీన్ని. సో, ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. పిల్లల బొమ్మలు కానీ, మనకు పేపర్ ప్లేట్స్ కానీ, డెకరేషన్ సామాన్లు కానీ, ఏదైనా సరేనండి అన్నీ దొరుకుతాయి. సో, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అలా ఉన్నప్పుడు ఇక్కడికొస్తే ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. అన్నీ తీసుకెళ్ళొచ్చు. సో, ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! ఈ చిన్న సందు. ఈ సందులో వచ్చేసి మార్కెట్ ఉంటదండి. చాలా పెద్దది కూరగాయల మార్కెట్. సరుకులు కూడా అన్నీ దొరుకుతాయండి అక్కడైతేనే. చాలా బావుంటది మార్కెట్. సో, నేనొచ్చేసి ఇప్పుడు వచ్చేసానండి. ఈ క్లాత్ సెంటర్‌కొచ్చేసి. సో, ఇప్పుడు నేనొచ్చి చూస్తున్నాను ఏమేమున్నాయి కొత్త మోడల్స్ ఏమిటని జెప్పి. సో, ఈ షాప్‌లో మాకు తెలిసిన వాళ్ళు గూడా ఉన్నారండి. మేమెప్పుడు ఇక్కడికే వస్తాము. సో, షాప్ పేరొచ్చేసి నర్మదా అనమాట. కలెక్షన్ అయితే చాలా ఉంటదండి. సో, ఇప్పుడొచ్చేసి నేను స్పేస్ సిల్క్ చూస్తున్నాను. ఈ సిల్క్‌తో ఒకటి ఫ్రాక్ స్టిచ్ చేపిద్దామని జెప్పి చూస్తున్నా అండి. ఇప్పుడెక్కువ అందరూ ఫ్రాక్స్ ఏస్తున్నారు గదా! దీనితోటి. సో, అందుకనేసనమాట. చూసారు గదా! ఎంత కలెక్షన్ ఉందో. ఎప్పుడు వెళ్ళినా కొత్త కలెక్షన్ చూపిస్తూనే ఉంటారండి. సో, ఇట్లుంటది లోపల సందంతా. నేను తీసుకున్నానండి ఇప్పుడక్కడ. నాకు మా పాపకి తీసుకొనొచ్చేసాను. సో, ఇక్కడ బయటకొస్తానే ఇలా ఉంటది మొత్తం డ్రెస్సులు, శారీస్, చిన్న పిల్లల డ్రెస్సులు ఎవ్రీథింగ్ అండి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ బండి పైన గాజులు గూడా అమ్ముతారు. చాలా బావుంటాయండి. సో, మేమెప్పుడొచ్చినా సరే మ్యాచింగ్ అని చెప్పి అక్కడే తీసుకుంటాము. అదే షాప్‌లో అయితే వేలు వేలు పెట్టాలి. ఇక్కడైతే రీజనబుల్‌గానే ఇచ్చేస్తారు. క్వాలిటీ కూడా చాలా బావుంటాయి బ్యాంగిల్స్. అక్కడ ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలానే ఉంటాయి. సో, ఇప్పుడు మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తది. అద్దో అక్కడుంది గదా! అదేనండి. సో, ఇదనమాట. ఇప్పుడు ఆ రైట్ సైడ్ చూస్తున్నారు గదా! ఆ లోపలికెళ్తే ఇంకా మెయిన్ స్ట్రీట్ ఒస్తదండి. అది ఇంకా బావుంటది. మొత్తం షాపింగ్ అనమాట అది గూడా. సో, ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడే ఊరగాయ తీసుకుందామని వచ్చానండి. చాలా రోజులయిపోయింది అయిపోయి. ఇంగ ఇక్కడికి రాలేదు వైవి స్ట్రీట్‌కి అని చెప్పి అట్లే ఉన్నామనమాట. ఇక్కడ మ్యాంగో పికిల్ చాలా బావుంటదండి టేస్ట్. సో, పికిల్ తీసుకున్నాం ఇంగిక్కడొచ్చేసి. ఇంకా కొన్ని తీసుకున్నాను. ఏంది తీసుకున్నానో చూపిస్తాను. ఇట్లుంటదండి మొత్తం బయట పెట్టుకొని అమ్ముతా ఉంటారు. వీళ్ళు తయారు చేస్తారనమాట. సో, ఇంట్లో చేసి అమ్ముతారు ఈళ్ళు. చాలా బావుంటదండి. ఇట్లా అన్నీ బయటుంటాయండి. ఇక్కడ అన్నీ దొరికేస్తాయి మాకైతేన. నెక్స్టొచ్చేసి ఇది పొట్టి శ్రీరాములు సర్కిల్ అనమాట. సో, ఈ సర్కిల్‌లోంచి ఇట్లే స్ట్రెయిట్ ఎళ్తే 7 రోడ్స్ సర్కిల్స్ వస్తాయండి. అంటే మెయిన్ వైవి స్ట్రీట్‌కెళ్ళే రూట్ అక్కడే అనమాట. మెయిన్ రూట్ అనమాట అది. సో, ఇంగిక్కడ తెలుసు కదా! మామూలుగా సందులు అట్లా ఇట్లా ఎళ్తా ఉంటాం కదా! సో, అదనమాట. ఈ రోడ్డయితే ఎప్పుడు చూసినా ఫుల్లు బిజీగా ఉంటదండి. చూస్తున్నారు గదా! బైక్స్ అన్నీ ఎట్లా పార్క్ జేశారో. చాలా పెద్దదనమాట రోడ్డు గూడా. అండ్ చుట్టూ షాప్స్, సైట్స్ అన్నీ షాప్సే ఉంటాయండి. మొత్తం బట్టలన్నీ, ఎలక్ట్రిక్ సామాన్ల షాపులన్నీ అవే ఉంటాయి. సో, ఇదేనండి 7 రోడ్ సర్కిలు. ఇక్కడ 7 రోడ్స్ కలుస్తాయండి. అందుకనే దానికి ఆ 7 రోడ్ సర్కిల్ అని పెట్టారనమాట. అది. సో, అక్కడొచ్చేసి మా ఊరు బస్సు పోతాందండి. నెక్స్ట్ ఇప్పుడొచ్చేస్తే ఇదేనండి ఎదురుంగా సందనమాట. ఇదే మెయిన్ వైవి స్ట్రీట్. సో, మెయిన్ దారి ఇదే అనమాట దీనికి. సో, ఇక్కడైతే ఫుల్లు జనాలు, ఫుల్లు షాప్స్ అండి అసలు. ఇవన్నీ బేకరీస్ అవన్నీ ఉంటాయి బయటకొచ్చేస్తే. ఇదనమాట. సో, ఇట్లా పోతా ఉంటే ఇక్కడ చెన్నై బజార్ అని జెప్పి రాసారండి. 200 తీసుకున్నారు. సరే చూద్దాం ఏమన్నా బాగున్నాయేమో అని జెప్పి వచ్చాం లోపలికి. బట్ అంతేం అనిపియట్లేదండి క్వాలిటీ. అన్నీ దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయి ఉండడం అయితే చిన్న పిల్లల ఫ్రాక్స్, నైట్ డ్రెస్ మనకు గూడా ఉన్నాయండి. నైటీస్, డ్రెస్సులు తర్వాత అబ్బాయిలకు కూడా టీ షర్ట్స్, ప్యాంట్స్, షర్ట్స్ అన్నీ ఉన్నాయి మొత్తం. సో, అంతేం అనిపియట్లేదండి. ఇవరకు చూసేసాము. మీరు గూడా చూస్తారు గదా! అని జెప్పి వీడియో తీస్తూ ఉన్నానండి. ఇలా అండి ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట ఇక్కడైతే. మీరు గూడా షాపింగ్ చేసారా అండి? సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా? నాకు కామెంట్ జేయండి ఖచ్చితంగా. సో, నెక్స్ట్ ఇదొచ్చేసి ఇంగ పెద్ద సర్కిల్ అనమాట ఇది. సో, ఇక్కడే హైదరాబాద్ బస్సులన్నీ ఇక్కడే ఆగుతాయండి మొత్తము. సో, ఇక్కడ ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఉంటదనమాట.
ఇక్కడొచ్చేసి షిరిడి సాయి స్వీట్స్ అని ఉంటది. మీకు కనిపిస్తుందా అక్కడ ఎదురుగా? సో, అవైతే చాలా బావుంటాయండి టేస్ట్. స్వీట్స్ అయితేనా. కాస్ట్ కూడా అట్లే ఉంటదనుకోండి. సో, ఇదనమాట. ఇంగ నెక్స్ట్ ఇదొచ్చేసి హాస్పిటల్ లైన్ అండి. ఇదొచ్చేసి క్రిస్టియన్ లైన్ అంటారు దీన్ని. సో, మొత్తం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్నీ హాస్పిటల్సేనండి. స్కానింగ్ సెంటర్స్, టీత్ హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడైతేనా. సో, ఇట్లా ఇప్పుడు మీకొచ్చేసి నేనొక హోటల్ చూపిస్తానండి రెస్టారెంట్. చాలా బావుంటది. ఇప్పుడు మీకక్కడ కనిపిస్తుంది గదా! అరోమా అని జెప్పి. సో, అదే అనమాట. అక్కడొచ్చేసి మేము ఎప్పుడెళ్ళినా స్పైసీ వింగ్స్ ఆర్డర్ చేస్తామనమాట. చాలా బావుంటాయండి. మీరు గూడా ఈసారి వెళ్తే ఇక్కడ ఎవరైనా చూస్తుంటే కడపలో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. సో, ఇందాక మేము చూసాను గదా! చూపిచ్చాను గదా మీకక్కడ. ఇదే అండి. ఊరగాయ తెచ్చుకున్నాను. అలాగే కాకరకాయ చిప్స్ అండ్ రెయిన్ వడలు. రెయిన్ వడలు ఎంతమందికి ఇష్టమండి? సో, మన 90స్ కిడ్స్ అందరికీ రెయిన్ వడలు చాలా ఫేవరెట్ ఉంటాయి కదా! నాకు కూడా అంతే అండి. ఎప్పుడెళ్ళినా సరే తెచ్చుకుంటా ఉంటాను. నెక్స్ట్ ఇదొచ్చేసి నేను షాపింగ్ చేశాను గదా! సో, ఇదొచ్చింది ఫ్రాక్ స్టిచ్ చేపిద్దామని జెప్పి 500 పడ్డది నాకిది. స్పేస్ సిల్క్ అనమాట. బావుంది. ఇప్పుడెక్కువ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు గదండీ అందరూ. సో, నెక్స్టొచ్చేసి మా పాపది తీసుకున్నాను. ఇదొచ్చి నాకు మీటర్ 300 పడ్డదండి. మరి ఓకే అంటారా? ఎక్కువ పడిందంటారా? సో, మేమెప్పుడు వెళ్ళేది కాబట్టి నాకు ఓకే అనిపిచ్చింది. అందుకే తెచ్చేసానండి ఒక 4 మీటర్స్. సో, ఇంతేనండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి.